హాయ్ అండి, వెల్కమ్ టు పీసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో కొత్తిమీర రైస్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. మరి ఈ కొత్తిమీర రైస్ని అప్పటికప్పుడు 5 నిమిషాల్లో లంచ్ బాక్స్లోకి ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ కొత్తిమీర రైస్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ కొత్తిమీర రైస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీరని 150 గ్రాముల వరకు తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే అల్లం ముక్కలు ఒక 7-8 వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 10 వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మేము మూత పెట్టుకొని వీటిని అన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని మిక్సీ పట్టుకున్న ఈ కొత్తిమీర వాటర్ని ఈ స్ట్రైనర్లోని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర వాటర్ని ఒక స్పూన్తో ఈ విధంగా కలుపుకుంటే కొత్తిమీర వాటర్ అంతా కూడా ఫిల్టర్ అవుతుందండి. ఇప్పుడు ఈ కొత్తిమీర వాటర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్పుల వరకు బాస్మతి రైస్ తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మనం అడగట్టుకున్న ఈ కొత్తిమీర వాటర్ని 3 కప్పుల వరకు తీసుకొని ఈ బాస్మతి రైస్లో వేసుకోవాలండి. కొత్తిమీర వాటర్ 3 కప్పుల వరకు రాకపోతే మిగిలినవి వాటర్ కూడా వేసుకోవచ్చండి. నాకైతే కొత్తిమీర వాటర్ 2 కప్పుల వరకు వచ్చింది. నేను మిగిలినవి వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి. ఈ జీడిపప్పుని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 5 లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే బాస్మతి రైస్ని కొత్తిమీర వాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మేము మూత పెట్టుకొని 10 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా ఇంకిపోయి అడుగున కొంచెం వాటర్ ఉందండి. ఇప్పుడు మరలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మేము మూత పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు ఈ కొత్తిమీర రైస్ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ కొత్తిమీర రైస్ని సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ కొత్తిమీర రైస్ని తయారు చేయడం చూసారు కదా. మరి 5 నిమిషాల్లో ఈ కొత్తిమీర రైస్ని లంచ్ బాక్స్లోకి తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కొత్తిమీర రైస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.